కృష్ణుడు నెమలికను తలపై ఎందుకు ధరించాడు అంటే, సీతారాముడు వనవాసం చేసే సమయంలో సీతమ్మ తల్లికి బాగా దాహం అవుతుంది. ఎంత వెతికినా నీటి జాడ దొరకదు. అప్పుడు రాముడు వనవాసంలో వనదేవతని ప్రార్థిస్తాడు. అప్పుడు నెమలి వనంలో ప్రత్యక్షమయ్యి సీతారాముడి దగ్గరికి వస్తుంది. అప్పుడు నెమలి సీతారాముల దగ్గరికి వచ్చి, నీరు ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు, మీరు నా వెంట రండి, నేను చూపిస్తా అని చెప్తుంది. అప్పుడు నెమలి సీతారాములకి దారి తెలియడం కోసం నెమలి తన ఒక్కొక్క నెమలికను దారి వెంట వదులుతూ వెళ్తుంది. ఇక అలా వెళ్తూ వెళ్తూ నీరు ఉన్న చోటుకి వెళ్తుంది. నెమలి తన ఈకల్ని వదులుతూ ఇక సీతారాముడు నీరు ఉన్న చోటుకి ఆ ఈకల్ని చూస్తూ వెళ్తారు. చివరికి అక్కడికి వెళ్ళేసరికి నెమలి అక్కడ పడిపోయి చనిపోయి ఉంటుంది. అప్పుడు రాముడు ఆ నెమలిని అలా చూస్తూ చలించిపోతాడు. సీతమ్మ తల్లి అడుగుతుంది, నెమలికి ఏమైంది అని. అప్పుడు శ్రీరాముడు సీతమ్మ తల్లితో చెప్తాడు, మనకి దారి చూపడం కోసం నెమలి బలవంతంగా తన ఈకలను వదులుతూ వచ్చింది. అలా చేయడం వల్లే ప్రాణాలు కోల్పోయింది అని చెప్తాడు. అప్పుడు సీతారాముడు బాధపడతారు. అప్పుడు రామయ్య తండ్రి నెమలి ప్రాణత్యాగానికి గుర్తుగా నెమలికి వరం ఇస్తాడు. వచ్చే కృష్ణ అవతారంలో నెమలి ప్రాణత్యాగానికి గుర్తుగా నెమలి ఈకను తలపై ధరిస్తాను అని వరమిస్తాడు. అందుకే కృష్ణుడు నెమలికను తలపై ధరించి నెమలికి గొప్ప గౌరవం ప్రసాదించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ చిన్ని రాధాకృష్ణ.